దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆత్మను గూర్చిన వాగ్దానము అంటే పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము. పాత నిబంధన కాలంలో భక్తులైన వారు ఉన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు వారిలో శాశ్వతంగా నివసించే ఆధిక్యత లేదు. ఆయా సందర్భంలో పరిశుద్ధాత్ముడు వారి మీద దిగి వచ్చి వారి ద్వారా జరగవలసిన కార్యాలనే జరిగించారు. అంతేకాని భక్తుల యొక్క దేహాన్ని తనకు ఆలయముగా మార్చుకునే విధంగా పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి వారిలో నివసిస్తూ వారిని నడిపించే స్థితి అయితే మాత్రము లేదు. కారణం ఏమిటి? మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి, మనము నీతిమంతులముగా తీర్చబడాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తారు. అందుకే సిలువ పరిశుద్ధాత్మ కార్యానికి ఆధారం. సిలువ పరిశుద్ధాత్మ ప్రవాహానికి మూలం. యేసు ప్రభు సిలువ మీద తన ప్రాణత్యాగము చేసి ఉండకపోతే, మన పాపానికి ప్రాయశ్చిత్తము చెల్లించి ఉండకపోతే ఈ రోజున మనము పరిశుద్ధాత్మను కలిగి ఉండేవారము కాదు. సిలువ లేకపోతే పరిశుద్ధాత్మ కార్యమే లేదు. పరిశుద్ధాత్మను గూర్చి పాత నిబంధనలో దేవుడు వాగ్దానము చేశాడు. ఆ కార్యము ఆ కాలాన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో జరగవలసిన కార్యము. మోషేను దేవుడు ఆత్మతో అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు. సంసోను మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చారు. కానీ మనకు వలె పరిశుద్ధాత్ముడు వారిలో నివాసము చేయలేదు. కారణం ఏమిటి అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఇంకా రాలేదు. ఆయన వచ్చి ప్రాయశ్చిత్తముగా తన రక్తాన్ని ఒలికించి మనలను పవిత్రులుగా చేస్తే తప్ప ఆయన మనలోకి రాడు. అనగా పరిశుద్ధాత్ముడు మనలోకి రారు. అందుకే పౌలు అంటున్నాడు, ఆత్మను గూర్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అని యేసుక్రీస్తు మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. మన శాపాన్ని ఆయన తీసేసుకున్నాడు, మనలను శాపము నుంచి విమోచించాడు. కనుక సిలువ లేకపోతే పరిశుద్ధాత్మ కార్యము మన జీవితంలో లేదు.
సిలువ ఉంది కాబట్టి, అనగా యేసుక్రీస్తు సిలువ మీద తన రక్తమును చిందించి ప్రాణము పెట్టినందువలన పరిశుద్ధాత్మ కార్యాన్ని మన జీవితంలో మనం పొందుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలల కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. పాత నిబంధన కాలంలో ఆయా సందర్భాల్లో కొంతమంది భక్తుల మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. కానీ ప్రజలందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారా? ప్రజలందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ప్రజలందరి మీదకి పరిశుద్ధాత్మను కుమ్మరింపబడ్డారా? లేదు. రాబోయే దినాలలో దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడట. ఏమిటి ఆ కార్యం అంటే, సర్వజనుల మీద, అంటే యూదుడని కాదు, యూదేతరుడని కాదు, సర్వజనుల మీద, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా, తన యందు విశ్వాసముంచి వారందరి మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. ఈ కార్యము ఎప్పుడు నెరవేర్చబడుట ప్రారంభమైంది అంటే పెంతెకోస్తు దినమున శిష్యులందరూ కలిసి, యేసు ప్రభు యందు విశ్వాసముంచి వారందరూ కలిసి, వారందరూ ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు వారిలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ కార్యం ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారు పాప ప్రాయశ్చిత్తము కొరకు రక్తమును చిందించి ప్రాణము పెట్టి 3వ దినమున ఆయన పునరుత్థానుడైన తరువాత, ఆయన ఆరోహణమైపోయిన తరువాత ఈ కార్యము జరిగింది. ఒకవేళ యేసు ప్రభువారు ఈ భూమి మీదనే ఉంటే ఈ కార్యం జరిగి ఉండేదా? ఆయన పాప ప్రాయశ్చిత్తము కొరకు మరణించి ఉండకపోతే, పునరుత్థానుడై ఉండకపోతే ఈ కార్యం జరిగి ఉండేదా? జరిగి ఉండేది కాదు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ప్రభు అన్న మాటలో చాలా క్లారిటీ ఉంది. నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనకరము, మీకు మంచిది. ఆయన ఏ విధంగా వెళ్ళాలి, ఎందుకొరకైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ పని ముగించుకుని వెళ్ళాలి. ఎందుకు వచ్చాడు ఆయన? సమస్త మానవాళి పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన బలి అయిపోవడానికి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. కనుక ప్రభు వచ్చి
పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన మరణించి తిరిగి లేవాలి, తండ్రి వద్దకు వెళ్ళాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 7:39 తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. యేసు ప్రభువారు మహిమపరచబడటం అంటే ఆయన సిలువలో మరణించడం, తిరిగి పునరుత్థానుడు అవటం. ఈ కార్యము జరిగి ఉండలేదు కనుక పరిశుద్ధాత్ముడు ఇంకా అనుగ్రహించబడలేదు. పరిశుద్ధాత్మ కార్యానికి ఆధారం ఏమిటి? సిలువలో యేసుక్రీస్తు యొక్క మరణము, అదేవిధంగా ఆయన యొక్క పునరుద్ధానము. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము లేకపోతే దేవుని ఆత్మ మనలో నివసించేటువంటి అవకాశం ఉందా? లేదు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువారు సిలువలో మరణించుట ద్వారా మనకు పాప క్షమాపణ మాత్రమే కాదు, శాపం నుంచి విమోచన మాత్రమే కాదు, దాస్యకం నుంచి విడుదల మాత్రమే కాదు, సాక్షాత్తు దేవుడే మనలో నివసించేటువంటి గొప్ప భాగ్యము అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యములు 2:38 పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడు దేవుడు గిఫ్ట్ ఇస్తున్నాడు. గిఫ్ట్ ఏమిటా గిఫ్ట్? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ నాలోకి రావటము, మీలోకి రావటము అన్నది, ప్రియమైన సహోదరులారా, దేవుడే మనలో నివసించటం. ఆదాము పాపము చేసినప్పుడు ఆత్మీయంగా ఆదాము మరణించాడు, ఆత్మీయంగా అవ్వ మరణించింది. దాని అర్థము దేవునితో వారికి ఎడబాటు కలిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆ ఎడబాటు తొలగించబడింది. దేవుడే ఆత్మస్వరూపిగా నాలో నివసిస్తున్నాడు, మీలో నివసిస్తున్నాడు. బాప్తిస్మము పొందుట అంటే రోమీయులకు రాసిన పత్రిక 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా. బాప్తిస్మము పొందుట అంటే ఆ సిలువ అనుభవములోనికి నీవు వెళ్ళటం. యేసు క్రీస్తుతో పాటు నీవు సిలువ వేయబడటం, యేసు క్రీస్తుతో పాటు నీవు చనిపోవటం,
యేసుక్రీస్తుతో పాటు నీవు లేపబడటం. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన సిలువ వేయబడ్డారు. అయితే నేను విశ్వాసముతో ఆయనతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. దాని అర్థం ఏంటంటే నా శిక్షను ఆయన పొందాడు, నా శాపమును ఆయన అనుభవించాడు. యేసుక్రీస్తులో నేనున్నాను కనుక ఆయన పొందిన శిక్ష నాది, ఆయన మీద మోపబడిన శాపము నాది. బాప్తిసం పొంది ఉన్నామంటే జస్ట్ క్యాజువల్గా నీటిలో ఆ వ్యక్తిని ముంచటము కాదు, లేక మునగటము కాదు. ఆ సిలువ అనుభవంలోకి ఈ వ్యక్తి ఆధ్యాత్మికంగా వెళ్ళటం. నా పాపముల కొరకు యేసు మరణించాడు అని హృదయపూర్వకంగా విశ్వసించటం. తాను చేసిన పాపములంటే పశ్చాత్తాపం నొందుతూ ఆ పాపానికి ప్రాయశ్చిత్తము యేసు చెల్లించాడు అని హృదయములో విశ్వసించటం. ఆ యేసుతో నా ప్రాచీన స్వభావము చనిపోయింది, ఆ యేసుతో నేను నవీన స్వభావంతో లేచాను అనే విధంగా తన జీవితాన్ని ప్రారంభించడం. అదే నూతన జీవితం, అదే నూతన జన్మ. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5, 6వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. పరిశుద్ధాత్ముడు మనలోకి రావటం వలన మనకు ఒక నూతన జన్మ అనుగ్రహించబడింది. నూతన జన్మ అంటే అర్థం ఏంటో తెలుసా? తిరిగి మరలా శరీరరీతిగా మనం పుట్టడము కాదు. నూతన జన్మ అంటే నూతన స్వభావం, నూతన జీవితం, నూతన బ్రతుకు. ఈ నూతన జీవితము, ఈ నూతన బ్రతుకు మనకు ఎలాగునే కలిగింది అంటే పరిశుద్ధాత్ముడు మనలోకి రావటం వలన. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26, 27 వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టలను అనుసరించే వారిని గాను నా విధులను గైకొనే వారిని గాను మిమ్మును చేసేదను. చూసారా? పరిశుద్ధాత్ముడు మనలోకి రావటం వలన మన స్వభావం మారిపోతుంది. నూతన హృదయము, నూతన మనస్సు, నూతన బ్రతుకు, నూతన జీవితము, ఇదే నూతన జన్మ. నా ఆత్మను మీ యందు ఉంచేదను, నా ఆజ్ఞలను నా విధులను గైకొనే వారిగా నేను చేసేదను అన్నాడు ప్రభు. చూసారా? కనుక పరిశుద్ధాత్మను మనలోకి రావటం వలన మనకు నూతన జన్మ అనుగ్రహించబడింది, నూతన జీవితము మనకి అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, అయితే ఒక విషయం మనం మర్చిపోకూడదు. మన జీవితంలో జరుగుతున్న ఈ పరిశుద్ధాత్మ కార్యానికి మూలము, ఆధారము సిలువ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి
మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేహము పరిశుద్ధాత్మకు ఆలయము. యేసు ప్రభువారు సిలువ వేయబడక ముందు ఆయన అన్నమాట, ఈ దేవాలయమును పడగొట్టండి. అంటే యేసు యొక్క దేహము దేవునికి ఆలయం. యేసు మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మన దేహములు కూడా దేవునికి ఆలయముగా మారిపోయాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఒకవేళ యేసు ప్రభు సిలువలో మరణించి ఉండకపోతే ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండేదా? లేదు. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనకు రక్షణకు, అనగా ఏ రక్షణ అయితే ఇంకా సంపూర్ణం కావలసి ఉందో, మహిమ దేహముతో సదాకాలము ఆ ప్రభుతో జీవించేటువంటి ఆ రక్షణ కార్యం ఏదైతే జరగవలసి ఉందో ఆ రక్షణ కార్యానికి ఎవరు పూచి అంటే పరిశుద్ధాత్ముడు. గ్యారంటీ అన్నమాట. మీకే ఒక ఇల్లు ఉంది, రెంట్కి ఇవ్వాలనుకుంటున్నారు. నేను వచ్చి రెంట్కి ఇస్తారా అని అడిగాను. తప్పకుండా అండి, ఓకేనండి, నేను ఒక 1 వీక్లో మేము వస్తాము, మీ ఇంట్లో మేము దిగుతాము అని చెప్పాను. ఓకే సార్, అయితే కన్ఫర్మ్ చేసేసుకుందాం, ఒక 10,000 అడ్వాన్స్ డబ్బులు ఇవ్వండి అంటారు. ఆ 10,000 నేను ఇచ్చాను అంటే దాని అర్థం ఏంటి? నేను రావడము గ్యారంటీ. పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే మనకు పరలోకము గ్యారంటీ. ప్రత్యక్షంగా దేవునితో సహవాసం చేయడము గ్యారంటీ. పరలోకంలో సదాకాలము ప్రభుతో నివసించడము గ్యారంటీ. ఈ పరిశుద్ధాత్మ కార్యము మన జీవితంలో జరగటానికి మూలం ఏంటో తెలుసా? ఆధారం ఏంటో తెలుసా? సిలువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. పరిశుద్ధాత్మ మనలో ఉండటం వలన శారీరక కోరికలను జయించే శక్తిని మనము కలిగి ఉంటున్నాం. పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావాన్ని ఇస్తున్నారు. ఈ దేహమును తనకు ఆలయముగా మార్చుకుని మనలో నివాసము చేస్తున్నారు. మన రక్షణకు ఆయన సంచకరువుగా ఉన్నారు. అదేవిధంగా పాపమును జయించేటువంటి శక్తిని పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తున్నారు. ఆత్మచేత శరీర క్రియలను చంపండి, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరంలో ఉన్నంత వరకు కూడా శరీర స్వభావము మనలో పరిపూర్ణంగా లేకుండా పోదు. ఆ స్వభావం పనిచేయడానికి ట్రై చేస్తుంది.
అయితే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి ఆ పరిశుద్ధాత్మ స్వభావముతో ఈ స్వభావాన్ని అణిచివేసేసి ఆత్మానుసారముగా మనం జీవిస్తున్నాము. అంటే ఆత్మ స్వభావంతో జీవించే శక్తిని మనకు ఎవరిస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మ లక్షణాలు, దైవికమైన స్వభావము, దైవికమైన లక్షణాలు. స్వభావ సిద్ధంగా ఇవి మనలో ఉన్నాయా? లేవు. ఇవి మనలో ఉండాలంటే మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఆత్మ ఉన్నప్పుడే ఆత్మ ఫలం ఉంటుంది. సిలువ ద్వారా పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఆత్మ ఫలము మనలో పనిచేస్తుంది. అందుకే ప్రభు అన్నాడు యెహెజ్కేలు గ్రంథంలో, నూతన స్వభావాన్ని మీకు ఇస్తున్నాను, నూతన మనసుని ఇస్తున్నాను, నూతన హృదయం ఇస్తున్నాను, రాతి గుండె తీసేస్తున్నాను, మాంసపు గుండెను ఇస్తున్నాను. ఎంటైర్లీ మీరు చేంజ్ అయిపోతారు, ఒక నూతన వ్యక్తిగా మీరు కనిపిస్తారు అన్నాడు ఆయన. ఆ వాగ్దానము ఎలాగో నెరవేర్చబడుతుందంటే మనలో పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఆత్మఫలము వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు. ఒకేసారి చేంజ్ మనలో రాకపోవచ్చు, కానీ గ్రాడ్యువల్గా ఆ చేంజ్ మనలో వస్తుంది, ఆ మార్పు మనలో వస్తుంది. క్రమేణా మనము ఎవరిలా మారిపోతున్నామంటే దేవుని స్వరూపములో మార్చబడుతున్నాం, క్రీస్తు స్వరూపములో మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:4 కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. కృపావరములు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడుతున్నాయి. పరిశుద్ధాత్మ శక్తితో దేవుని సేవించడానికి, ప్రభు కొరకు బ్రతకడానికి, ప్రభువుని కనపరచడానికి, ప్రభు కొరకు సాక్షులుగా ఉండటానికి మనకు సహాయం చేస్తున్నవాడు పరిశుద్ధాత్ముడే. ఏ పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ ఫలము అనుగ్రహించబడిందో అదే పరిశుద్ధాత్మ ద్వారా కృపావరములు కూడా మనకు అనుగ్రహించబడుతున్నాయి. ఈ పరిశుద్ధాత్మ కార్యాలన్నీ మన జీవితంలో జరుగుతున్నాయంటే దానికి గల కారణము యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించినందువలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మను గూర్చిన వాగ్దానము మనకు అనుగ్రహించబడాలి అని ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు ఆ ప్రభు సిలువ మీద మరణించారు, మ్రాను మీద ఆయన వేలాడదీయబడ్డాడు. యేసు ప్రభుని విశ్వసిస్తే నీకేమొస్తుంది? ఒకేసారి డబ్బున్నోడు అయిపోతావా? లక్షాధికారి అయిపోతావా? కోటీశ్వరుడు అయిపోతావా? నీకున్న కష్టాలు వెంటనే పోతాయా? నీకున్న రోగాలు వెంటనే పోతాయా? నీకేమొస్తుందో చెప్పు అని అడిగేవారు కొంతమంది ఉంటారు. యేసు ప్రభువుని విశ్వసిస్తే పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహించబడతాడు, దేవుడే నాలో నివసిస్తాడు, దేవుని సన్నిధి నాలో ఉంటుంది, నా దేహమే దేవునికి ఆలయముగా మారిపోతుంది. యేసు ప్రభు అన్నారు, నేను వెళ్ళటం వల్ల మీకు మంచిది, నేను వెళితేనే కానీ ఆయన రాడు.
కనుక భూమి మీద ప్రభు ఆయన చేయవలసిన ప్రాణత్యాగాన్ని చేశారు, ప్రాయశ్చిత్తమును చెల్లించారు. ఆయన మరణించారు, పునరుద్ధానుడయ్యారు, ఆరోహణమైపోయారు, పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన వచ్చి మన మీద లేరు, మనలో ఉన్నారు. మనలో ఉండి ప్రియమైన సహోదరులారా నివసిస్తున్నారు. ఆయన ఎంతవరకు అంటే శాశ్వత కాలము నివసిస్తూనే ఉంటారు. పరిశుద్ధాత్మ మనము ఎప్పటికీ వేరుపరచబడము. నేను పాపం చేసిన, మీరు పాపం చేసిన పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు కానీ విడిచిపెట్టడు. పాత నిబంధనలో సౌలుని విడిచిపెట్టాడు, మనల్ని మాత్రం పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టాడు కానీ దుఃఖపడతాడు. ఆయన సంతోషించేటట్టుగా మన జీవితం ఉంటే ఆ పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో ఇంకా బలంగా జరుగుతాయి. ఆయన దుఃఖపరిచే విధంగా మనం జీవిస్తే ఆ పరిశుద్ధాత్మ వల్ల కలిగే శాంతి, ఆనందాలు తగ్గిపోతాయి. ఆత్మీయ స్పర్శ తగ్గిపోతుంది. ఆత్మీయ జీవితంలో మనం బలహీనమైపోతాము కానీ పరిశుద్ధాత్ముడు అయితే మనల్ని విడిచిపెట్టాడు. ఆయన శాశ్వతంగా మనలో నివసించడానికే మనలోకి వచ్చాడు. కనుక యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే మనకు అనుగ్రహింపబడిన గొప్ప కృప ఏమిటంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో శాశ్వతంగా నివసించడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మరణించినప్పుడు శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ పరిశుద్ధాత్మ మాత్రం మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఇది శాశ్వత కాలము. ఆయన మనతోనే ఉంటాడు కానీ మనల్ని విడిచిపెట్టేవాడు మాత్రము కాదు. కనుక సిలువ ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. సిలువ పరిశుద్ధాత్మ కార్యానికి మూలము. సిలువ పరిశుద్ధాత్మ ప్రవాహానికి మూలము, ఆధారము. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.